కాణిపాకం పోలీస్ స్టేషన్లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ నరసింహులు జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం పోలీస్ సిబ్బంది అధికారులు జాతీయ జెండాకు గౌరవం తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ నరసింహులు మాట్లాడుతూ ఎందరో మహానుభావులు చేసిన త్యాగాలు, పోరాటాల ఫలితంగానే నేడు దేశ ప్రజలు స్వేచ్ఛగా ఆత్మగౌరవంతో జీవిస్తున్నారని చెప్పారు. స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన సమరయోధుల సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని కోరారు. దేశ రక్షణ కోసం సైనికులు, ప్రజల భద్రత కోసం పోలీసులు అందిస్తున్న సేవలను గుర్తు చేశారు. వచ్చినటువంటి మెన్నందరికీ కూడా స్వాతంత్ర శుభాకాంక్షలు. 80వ మన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మీకు అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని మనం ప్రతి ఏడు కూడా చాలా గొప్పగా చేసుకుంటాం. ఎందుకంటే పండుగలే కంటే మనకి ఇది చాలా గొప్పదైనటువంటిది. ఎందుకంటే మన స్వాతంత్రం బ్రిటిష్ పరిపాలన నుంచి మనకు ప్రత్యేకంగా మన వరకు మనది అనేటువంటి దీంతో స్వాతంత్రాన్ని తీసుకునేసి మనం అప్పటి నుంచి కూడా స్వతంత్ర ప్రతిపత్తితో రాజ్యాన్ని నడిపించుకుంటున్నాం. రాజ్యాంగాన్ని ఒకటి ఏర్పాటు చేసుకుని దాని తర్వాత నడిపిస్తున్నాం. ఇది చాలా మన పండుగల్లో ఉత్తమమైన పండుగ మనం భావిస్తాం. సిబ్బందికి అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 80వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. ఎన్నో పుణ్యమూర్తుల త్యాగ ఫలంగా ఈ స్వతంత్ర దినోత్సవం జరుపుకున్నాము. మనం ఈరోజు స్వేచ్ఛా వాయువు పీలుస్తున్నామంటే ఆ కాలంలో మహాత్మా గాంధీ అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర దినోత్సవం అంటే మన కుటుంబంగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. నేను ఒక వీడియో చూశాను, ఏదో మామూలుగా స్టేటస్లు పెట్టాను చూశాను. ఒక లేడీ వెనకాల ఒక గుర్రపు మాదిరిగా తయారు చేసి దాంట్లో ఒక బ్రిటిష్ వ్యక్తి కూర్చోంటే అతను మోసుకొని పోతూ ఉంటుంది. ఆ వీడియోని చూస్తే అది ఏ వీడియో కాదు, మళ్ళీ ఏ వీడియో ఉండదు. సో మనము స్వాతంత్రం కంటే ముందు మన భారతీయులు ఎంత ఇబ్బంది పడేవారు అనేది దాన్ని చూస్తేనే తెలిసిపోతుంది. వాళ్ళ దగ్గర ఎంత బానిసలుగా మనము పనిచేశారు, ఎంత మనం బానిసలుగా చూస్తున్నారు అనేది తెలుస్తుంది. సో దాని నుంచి ఇప్పుడు మనం బయటకు వచ్చి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఒక ఏమంటారంటే సెల్ఫ్ రెస్పెక్ట్గా ఆత్మగౌరవంతో మనం బతుకుతామంటే ఎంతోమంది సమరయోధుల ఒక మహాత్మా గాంధీ అయితేనేమి, అంబేద్కర్ అయితేనేమి, నేత సుభాష్ చంద్రబోస్ అయితేనేమి, బాలగంగాధర్ తిలక్ అయితేనేమి, ఇంకా చాలామంది ఎంతోమంది సమరయోధులు వాళ్ళ ప్రతిఫలమే వాళ్ళ కష్టపడిన దాని వల్ల మనం ఈరోజు ప్రశాంతంగా మన దేశంలో మనకు పవిత్రంగా బతకగలుగుతున్నాం. సో వీళ్ళందరినీ మనం చిన్న కామెంట్స్ చేస్తూ ఉంటారు అందరూ. ఆ లీడర్ గొప్ప, ఈ లీడర్ గొప్ప, ఆ లీడర్ లేకపోతే ఎలా స్వాతంత్రం వచ్చేది, వాళ్ళ వల్ల ఇంకో లేట్ అయిందని ఇవన్నీ చెప్పు అనేదానికి బాగుంటుంది. కానీ ఇవన్నీ వాళ్ళు లేకపోతే వచ్చేలా వచ్చేది అంటుంది కదా. సో ఎవరు కష్టం వాళ్ళది, వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళు సాధించబట్టే మన స్వాతంత్రం పొందగలిగినాం. మనం ఈరోజు మన దేశంలో మనంతకు మనము స్వతంత్రంగా పరిపాలించుకుంటున్నాం. మనము ఒక నుంచి ఆశించుకొని మనం బతుకోగలుగుతున్నాం. సో ఇక ఏదైనా విమర్శలు ఉన్నా కూడా అది అయితే నేను నమ్మను. అలాంటివి మనం కూడా పట్టించుకోకపోతే బాగుంటుంది. అలానే మన పోలీస్ పరంగా మనకు ఎంతో స్వాతంత్ర దినోత్సవం అయితేనేమి, గణతంత్ర దినోత్సవం అయితేనేమి, వీటిలో ఇవి మనకు నిజమైన పండుగలు. మన యాజ్ ఏ యూనిఫామ్ హోల్డర్గా మనకు ఒక సెలబ్రేట్ చేసుకునే పండుగలు కాబట్టి మనం కూడా ఉద్యోగరీత్యా ఎక్కడ కానీ ఎటువంటి ఇబ్బందులు పడకుండా, మన ఈ మధ్య ఇన్సిడెంట్ చూసింటాం, కాళహస్తి ఇన్సిడెంట్ పోలీసుల మీద రైతు చేయటం కానీ. సో మనము ఎంతో సర్వ్ చేస్తూ ఉంటాం. 24/7 గంటలు మనము ఉద్యోగంలోనే ఉంటాం. ఈ టైము మనకు ఫ్రీ రెస్ట్ అనేది ఉండదు. సో మనం ఇదంతా మన దేశానికి సేవ చేసినట్టే, మన దేశ పౌరులకు మనం సేవ చేసినట్టే. సో మనకు నుంచి మనం గౌరవం రెస్పెక్ట్ ఆశించాల్సిన అవసరం లేదు. కానీ కాకపోతే మనకు ఒక బాధ్యతగా మనకు కల్పించిన మన మనకు బాధ్యత తీసుకొని మనం ఇలానే సేవలు కంటిన్యూ చేస్తూ మంచిగా ముందుకు పోవాలని ఆశిస్తున్నాం. అలానే మనము ఈ కాణిపాకంలో ఈ పోలీస్ పరంగా చెప్తే నెక్స్ట్ లాస్ట్ 9 సంవత్సరం బ్రహ్మోత్సవాలు అంతా అందరూ అసెంబ్లీ అయినారు కానీ చెప్తున్నా. బ్రహ్మోత్సవాలు అంతా బాగా చేశారు. వచ్చే బ్రహ్మోత్సవాలు కూడా అందరూ గురువులంగా కానీ మన సిబ్బంది అందరూ కలిసికట్టుగా బాగా చేసి ఇంత లాస్ట్ సంవత్సరం కంటే ఈసారి ఇంకా బాగా చేసి మంచి పేరు చేస్తారని ఆశిస్తున్నాం. ఎక్కడ కానీ ఒక చిన్న అభిమార్గం లేకుండా, భక్తులకి అసౌకర్యం లేకుండా మంచిగా చేయాలా, మంచిగా గొప్పగా మన తరపున పోలీస్ తరపున ఎక్కడ ఎటువంటి ల్యాప్సెస్ లేకుండా బాగా చేయాలని అందరినీ కోరుకుంటున్నా. అలానే చేస్తారని కూడా ఆశిస్తున్నాను. అలాగే
మన స్టేషన్ నుంచి ఈరోజు రవీంద్ర నాయుడుకు ప్రశంసా పత్రం ఇస్తున్నారు. ఆయనకే ఒక కంగ్రాచులేషన్స్ చెప్తున్నాము. కాణిపాక పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలకి 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మా పోలీస్ స్టేషన్ తరఫున తెలియజేస్తున్నాము. అలాగనే మా పోలీస్ స్టేషన్లో స్వాతంత్ర దినోత్సవం సంబంధించి ఘనంగా ఉత్సవాలు నిర్వహించడం జరిగింది.